ఆయనకు నోరుంది. గట్టిగా అడిగితే దౌర్జన్యానికి దిగుతాడు. ఇంకొంచెం మాట్లాడితే రాజకీయ బలాన్ని ప్రయోగిస్తాడు. దానికి కూడా గట్టిగా ఎదుర్కొంటే రౌడీయిజం ప్రదర్శిస్తూ నోరు నొక్కేస్తాడు. ఆయనే జడా బాలనాగేంద్ర. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరతారు. రియల్ దందా చేస్తూ 4 చేతుల సంపాదిస్తారు. సహభాగస్వామిగా ఉన్న వారికి పంగనామాలు పెడుతూ ఉంటాడు. ఇటీవల కాలంలో జడా బాలనాగేంద్ర బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కోట్ల రూపాయల నష్టపరచడంతో కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుండగా మరికొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలనాగేంద్ర రియల్ దందాలో నష్టపోయిన పలువురు బాధితులు మీడియా ముందుకొచ్చి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఒంగోలు మండలం మండవారిపాలెంకి చెందిన మారెళ్ల శ్రీధర్ బాబు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలం అమ్మి పెట్టేందుకు ఒంగోలు నుండి బాలనాగేంద్ర వచ్చాడని, ఆ సమయంలో మరికొంత భూములు సేకరిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం వేద్దామంటూ చెప్పడంతో కొంతమంది రైతుల్ని చూపించడం జరిగిందన్నారు. తనకు తెలియకుండా ముందుగానే రైతుల వద్ద అగ్రిమెంట్ రాపించుకోవటం, డబ్బులు తీసుకోవటం వంటి చేశాడన్నారు. వెంచర్ వేస్తున్నానని, రిజిస్ట్రేషన్ కోసం 2 లక్షల రూపాయలు కావాలంటూ తన వద్ద తీసుకున్నారంటూ చెప్పారు. మా ఊరిలోనే దాదాపు ₹1 కోటి వసూలు చేసుకున్నాడని, అందులో తనకు 20 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బాలనాగేంద్ర పలుకుబడి ఉపయోగించడంతో తాము ఏమీ చేయలేకపోయామని, ఈ ప్రభుత్వంలో అది కొత్తగా వచ్చిన పోలీసు అధికారుల ద్వారా తమకు న్యాయం జరుగుతుందని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు శ్రీధర్ బాబు చెప్పారు. ఒంగోలుకు చెందిన జడా బాలనాగేంద్ర బాబు అనే వ్యక్తి మా దగ్గరికి ఒకసారి అజయ్ బాబుని తీసుకొచ్చి మాకు పొలం కావాలని అడిగితే నా పొలం అమ్మడం జరిగింది అజయ్ బాబుకి. తర్వాత కాలంలో మళ్ళీ వచ్చి మీ ఊర్లో రైతుల దగ్గర పొలం మాట్లాడి ఇప్పిస్తే నీకు కూడా కమిషన్ ఇస్తాను, కలిసి వ్యాపారం చేద్దామని చెప్పాడు. కాబట్టి మేము ఓకే అనుకొని అందరిని రైతులను పరిచయం చేసి వాళ్ళ వ్యాపారాలు మాట్లాడించి అంతా చేసాము. నేను దానికి సంబంధించిన కమిషన్లు ఎప్పుడు ఇస్తావు అంటే ఇంకా వాళ్ళు రాయలేదు, అయిపోయిన తర్వాత ఇస్తాను అని అడిగి, మన ఊళ్ళో రైతులు కదా మనం ఎందుకు అడగడం అని ఆయన్ని వసూలు చేసుకోమని చెప్పాము. తర్వాత ఇద్దరు కలిసి తీసుకుందాం అని చెప్పి మేము ఆలోచించాము. అలాగే ప్రొలాంగ్ చేస్తూ వస్తే లాస్ట్కి 2023 నవంబర్ దాకా మధ్యలో డబ్బులు కూడా కొన్ని ఒకసారి తీసుకున్నాడు, ఇచ్చాడు. మళ్ళీ 2 లక్షలు అర్జెంటు వేరే చోట 280 సర్వే నెంబర్లో ఇట్లా ప్లాట్లు వేస్తున్నాము, దాంట్లో 2 ప్లాట్లు అమ్మి డబ్బులు కూడా ఇచ్చేస్తాను, ముందు నాకు 2 లక్షలు అర్జెంట్ అని చెప్పి 2 లక్షలు క్యాష్ కూడా తీసుకున్నాడు. ఇవన్నీ ఈగపోగా బెదిరిస్తున్నాడు. గవర్నమెంట్లో కొంచెం అతనికి పలుకుబడి ఉండటం, మనం ఎప్పుడు బయటికి రాలేని వాళ్ళం, మనం పోలీస్ స్టేషన్ల దాకా మనకి కొంచెం భయం వేసి ఇప్పుడు వాస్తవంగా రాలేకపోయాం. ఈరోజు ఏంటంటే ఎస్పీ గారు, కొత్త ఎస్పీ గారు వచ్చాడు, సిఐ గారు కూడా మనం మారారని తెలిసి మేము కేసు పెడదామని చెప్పి అనుకొని నెల రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నాం. అంతలో సిఐ గారు ఏదో మారుతున్నాడు అని అంటే ఆగి మళ్ళీ కొత్త సిఐ గారు వచ్చాడంటే ఇక మేము అప్పుడు కేసు పెడదామని చెప్పి వెళ్ళి నేను కేసు పెట్టాను. నాతో పాటు ఇంకా బాధితులు ఉన్నారు. ఈ పొన్నూరు వెంకటకుమార్ అని నా పక్కన ఉన్నాడు ఆయన, ప్లస్ ఏడుకొండలని ఆయన గోపాలనగరం ఆయన ఒక ఆయన, వీళ్ళు కూడా బాధితులను. వీళ్ళందరం కలిసే తిరిగాం. వాస్తవంగా ఆయన నవభారత్ బిల్డింగ్స్ ఎదురు ఒక ఆఫీస్ పెట్టి ఆఫీస్ కూడా మెయింటైన్ చేశాడు. అందులోనే మేమందరం మీట్ అయ్యేవాళ్ళం. ఇట్లా ఈరోజు ఇట్లా చేద్దాం, రేపు ఇట్లా చేద్దాం, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్దాం రేపు, అట్లా మాట్లాడుకునేవాళ్ళం. ఆ రైతులందరికీ తిరిగాము. వీళ్ళకి కూడా తెలుసు, ఆ రైతులు కూడా, వీళ్ళు కూడా పాపం నాతో పాటు తిరిగారు. నాకు సుమారు 20 లక్షల రూపాయలు నాకు ఇవ్వబడ్డాడు. ఆయన దగ్గర మా ఊరి మీదనే 90 నుంచి ₹1 కోటి దాకా వసూలు చేసుకున్నాడు. 2 వైపుల నుంచి 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఇస్తామని చెప్పి డబ్బులు అడగబోయేసరికి రేపు ఇస్తారనగా డబ్బులు రేపు వచ్చేటట్టు నీకు డబ్బులు ఏమన్నా అడ్జస్ట్ చేస్తావు మాకు కూడా కొంత అంటే ఏందని ఎవరో ఒకటి తగాదా పెట్టుకొని గొడవలు పెట్టుకొని మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేశాడు. సైడ్కి తీసాం. మేము అప్పుడు అతనంతా పలుకుబడిగా మాట్లాడుతూ వాసుగారితో అట్లా రాజకీయ నాయకులతో మాట్లాడుకుంటూ అట్లా ఉండేవాడు. అతను ఎందుకులే మనకి పలుకుబడి కల వ్యక్తి అని చెప్పి మేము సైడ్ అయిపోయాము. వాస్తవంగా ఈరోజు అదే ఇప్పుడు వీళ్ళు ఎస్పీ గారు మారడం ఒకటి, ఎస్పీ గారు కొన్ని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మేము పేపర్లో చూడటం అయినా న్యాయం జరిగిద్దని చెప్పి వీళ్ళిద్దరూ ఈ కొత్త సిఐ గారు వచ్చిన తర్వాత కూడా మొన్నటి దాకున్న సిఐ అప్పుడే పెడదాం అనుకున్నాం. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్లు వచ్చినాయంటే మళ్ళీ ఆగిపోయిద్దేమో, మళ్ళీ పెండింగ్ పడిద్దేమో కేసు అని చెప్పి మేము అప్పుడు పెట్టకుండా మొన్న వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సిఐ గారు, ఎస్పీ గారు మాకు న్యాయం చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. టోటల్గా మేము మా దగ్గరే మేము 4 కనపడుతున్నాము. దీని ప్రకారం ఇంకా చాలామంది ఉన్నారని పార్లమెంట్ వాళ్ళు వస్తున్నారు. ఒంగోలులో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఈరోజు బళ్ళమిట్ట ఆయన ఒక ఆయన నాకు అన్యాయం జరిగింది, నువ్వు కేసు పెట్టావు కదా అని అడిగాడు. అయ్యా నేను మామూలుగా వెళ్ళి పెట్టుకున్నాను అయ్యా, నాకు ఒకరితో సంబంధం లేదు, ఇది విషయం మీకు కావాలంటే మీరు కూడా పెట్టుకోండి, లేకపోతే మీరు మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు మేమే 4 ఉన్నాము. మేమే 4 బాధితులు ఉన్నాం గట్టిగా. నాకన్నా ఇంకా పేర్నమిట్ట గ్రామానికి సంబంధించిన పొలాల్లో కూడా ఈ పొన్నూరు వెంకటకుమార్ అనే అబ్బాయికి కూడా
చాలా ఇవ్వబడతాడు ఆయన. ఇప్పుడు నాకు ఇక్కడే 20 లక్షల రూపాయలు నేను, ఎందుకంటే ఈ ఆఫీసు ఏమండి మా నలుగురు మేము దగ్గర దగ్గర 80 లక్షల రూపాయలు దాకా ఇవ్వాలండి. ఇప్పుడు అంటే మీకు ఆయనతో ఎలా రిలేషన్ ఏర్పడింది? మీరు మాకు ఇదే, మేము పొలం అమ్మిన తర్వాత వచ్చి మనం చేసుకుందాం అన్నాడు, ఇట్లా కలిసి వ్యాపారం చేసుకుందాం, నువ్వు రైతులను పరిచయం చేయి, నేను మాట్లాడతాను, కమిషన్ మాత్రం ఇద్దరం చెరుసగం తీసుకుందాం అని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళందరం చూసిన తర్వాత సరే అందరం సమభాగాలుగా తీసుకుంటే సరిపోతుంది, నలుగురు ఉన్నాం కదా అని మేము ఆలోచించుకున్నాం. సరే ఒక 5 పైసలు అతను ఎక్స్ట్రా తీసుకున్న మిగతాదైనా మాకు ముగ్గురికి పంచుతాడని ఆశపడి మేము, ఆయన కూడా ఇస్తానన్నాడు, మేము ఆశపడి చాలా రోజులు వెయిట్ చేసాము. తర్వాత ఆయన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం అయినా చూసి మనకు ఎందుకులే పెద్దవాడు అని మెలకుండా ఊరుకున్నాం. ఇప్పుడు ఈ ఎస్పీ గారు రావడం, ఆయన ఇన్స్ట్రక్షన్స్ బాగున్నాయి, పేపర్లో చూస్తున్నాం, డైలీ న్యూస్ చూస్తున్నాం. ప్లస్ సిఐ గారు కూడా, ఇప్పుడు వచ్చిన సిఐ గారు కూడా బాగానే మాట్లాడారు. నిన్న ఇది విషయం ఏం జరిగింది మాట్లాడి కరెక్ట్గా చెప్పమన్నాడు, చెప్పాము. కంప్లైంట్ పెట్టమన్నారు, కంప్లైంట్ పెట్టాము. విషయం అంతా చదువుకున్నాడు, ఆయన చదివి నిజమా కాదా అని అడిగాడు గట్టిగానే, ఇది నిజమేనండి ఇది అని చెప్పాము. ఆయన దగ్గర కూడా మాట్లాడితే ఆయన ఏమో అది ఇది అని మాట్లాడితే దాటేద్దరంలో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తానని చెప్పి రాకుండా ఎస్కేప్ అయిపోవడం జరిగింది. అది జరిగింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు పోలీసు వారు. అంటే ఆయన మీద ఇంతకుముందు కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, మరి ఆరోపణలు మీ నోటీస్కి రాలేదు? మా నోటీసు రాలేదు, కానీ కొంతమంది అంటున్నారు. కానీ మాతో బాగా నమ్మకంగా మాట్లాడుతుంటే మేము నమ్మాము అతను పూర్తిగా నమ్మినందువల్లే మేము ఇంతలో నష్టపోయామని అనుకుంటున్నాం. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా కొంతమంది చెప్పారు సెంటర్లో ఉన్నారు, వాళ్ళు కూడా కేసులు పెడతారని చెప్పడం జరిగింది. మనకు తెలియదు వాస్తవం ఎంతో, అనుకుంటే ఏంటమేను. మేము మాత్రం లోతుగా ఎప్పుడు వెళ్ళలేదు అతని మీద. అతను నమ్మి ఫ్రీగా ఉన్నాం కాబట్టి అతన్ని మోసం చేయగలిగాడు మమ్మల్ని, అది మేము అనుకోవటం. ఒంగోలులోని లాయర్పేట నివసిస్తున్న పున్నూరు వెంకట్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్గా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి చిన్నవి చేసుకుంటున్న సమయంలో మా ఇంటిపైన అద్దెకు ఉండే వారి కోసం వస్తున్న జడా బాలనాగేంద్ర పరిచయం కావటం, ఇద్దరం కలిసి రియల్ ఎస్టేట్ చేసుకుందామని చెప్పడంతో అంగీకరించినట్లు వెంకట్ కుమార్ చెప్పారు. ఒకానొక దశలో బాలనాగేంద్రకు తినటానికి కూడా లేని స్థితిలో 10,000 రూపాయలు తన జేబులో తీసి బాలనాగేంద్రకి ఇస్తే చేతులెత్తి దండం పెట్టాడని చెప్పారు. బాలనాగేంద్రతో కలిసి మండవారిపాలెంలో 40 ఎకరాలు సేకరించినట్లు వెంకట్ కుమార్ చెప్పారు. శ్రీధర్ బాబు లేకుంటే 1 ఎకరం కూడా సేకరించవడం కాదన్నారు. కమిషన్ వచ్చే సమయంలో బాలనాగేంద్ర గొడవ పెట్టుకుని 2 వైపులా ఒక్కడే డబ్బులు తీసుకునేవాడంటూ చెప్పారు. తనకు లక్షల్లో రావాల్సిన డబ్బుల గురించి అడిగితే బెదిరింపు దూరంలో వ్యవహరించడం చేస్తున్నానని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదన్నారు. తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా హాని జరిగితే అందుకు బాలనాగేంద్ర బాధ్యత వహించాలంటూ చెప్పారు. నేను లాయర్పేట కొత్తపేటలో ఉంటానండి. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా 15 సంవత్సరాలు చేశాను. తర్వాత మెల్లగా రియల్ ఎస్టేట్లో నేను చిన్న చేసుకుంటుంటే బాలనాగేంద్ర బాబు కలిసి చేసుకున్నాను. మా ఇంటి పైకి వస్తుండేవాడు, వేరే వాళ్ళ దగ్గరికి వస్తూ నన్ను అడిగేవాడు, కుమారు కలిసి చేసుకుందాం, మన ఇద్దరం కలిసి చేసుకుందాం అనేవాడు. సరే, నేను అతన్ని చిన్నప్పుడు ఎప్పుడో, అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పిఎస్ఎఫ్ పార్టీలు చూసేవాడిని అతను శర్మ కాలేజీలో. తర్వాత తెలుసు, కార్పొరేటర్ ఫోన్ చేసి మధ్యలో నేను 11 ఇయర్స్ గుంటూరులో ఉన్నాను మెడికల్ రిప్రజెంటేటివ్గా ఫార్మాలో చేస్తూ. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత నుంచి సరే నేను ఫార్మా వదిలేసిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని రెడీ అయ్యాను. సరే చేస్తుంటే సరే కలిసి చేసుకున్నాం. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు. స్టార్టింగ్లో వాస్తవంగా అయితే అతను మా సెంటర్లో ఒక చిన్న హోటల్, నేను ఒక స్థలం అమ్మిన తర్వాత అతనికి సంబంధం లేదు. వాస్తవంగా అతను బాగా కష్టాల్లో ఉన్నాడు. వాస్తవంగా అయితే తినడానికి కూడా లేదు, పరిస్థితి బాగాలేకపోతే నేను 10,000 రూపాయలు తీసి ఇచ్చాను. ఇస్తే చేతులు ఎత్తి దండం పెట్టాడు నాకు. చేతులు దండం పెట్టి, పంతులు గారు మీరు, అంటే ఆ మాట అన్నాడు, పంతులు గారు నువ్వు సరైన టైంలో హెల్ప్ చేసావు, నాకు మంచి హెల్ప్ చేసావు అని దండం పెట్టాడు. అన్న ఇదేమో అని చెప్పి దానిలో నాకు వచ్చిన కమిషన్లో 70,000 రూపాయలు ఇచ్చా. అతనికి అసలు సంబంధమే లేదు, సంబంధం లేకపోయినా 70,000 రూపాయలు ఇచ్చా. సరే అలా ఇస్తూ ఇద్దరం స్టార్ట్ చేసాం. ఆ సందర్భంలోనే శ్రీధర్ బాబు గారు యాక్చువల్ మండవారిపాలెంలో దాదాపు ఒక 40 ఎకరాల పైన గ్యాదర్ చేసాం నేను, జడా బాలనాగేంద్ర. ఈ శ్రీధర్ అన్న లేకపోతే 1 ఎకరా కూడా రాదు అక్కడ, ఎందుకంటే శ్రీధర్ అన్నే మెయిన్ అక్కడ. శ్రీధర్ అన్నే పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో సంక్రాంతికి తీసుకెళ్ళి అరిసెలు పెట్టి అందరిని పరిచయం చేసి, తమ్ముడు అందరం కలిసి చేసుకుందామని నవభారత్ బిల్డింగ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసి అన్నీ చేసి చివరికి ఆయన్ని గొడవ పెట్టి అతన్ని పంపించాడు. ఇంకో అతను కొండలని ఉన్నాడు, అతను నేను ఇతను కలిసి చేస్తుంటే కరెక్ట్గా ఏదన్నా కమిషన్ వచ్చే టయానికి అటు ఇటు 2 వైపులు గొడవ, మమ్మల్ని ఎవరో ఒకరిని గొడవ పెట్టడం, బయటికి పంపించడం, ఆ డబ్బులు వచ్చేటని మాకు చెప్పేవాడు కాదు. యాక్చువల్గా అతను పలుకుబడిన వ్యక్తి అని చెప్పి వాళ్ళందరూ, మిగతా వాళ్ళ రైతులు కూడా మాకు చెప్పకుండా అతనికి ఇచ్చేవాడు. మేము అడిగితే చెప్పేవాడు కాదు. నేను యాక్చువల్గా నిన్న సండే నేను ఎవ్రీ మంత్ కాల్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి యూఎస్లో ఉంది, చదువుకుంటుంది. నేను బర్డెన్లో ఉన్నాను. అన్న నాకు బర్డెన్లో ఉన్నాను, నాకు ఈ మధ్య కార్డియాక్ స్ట్రోక్ కూడా వచ్చింది.
స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశా, అన్న నా పరిస్థితి బాగాలేదంటే ఏంది నీకు ఇచ్చేది ఏంది అన్నాడు. ఇలా కాకుండా అతను ఒకరోజు పడిపోతే నేను మెడిసిన్స్ ఇచ్చి లేపి మొత్తం అంటే కరోనా లాగా సిమ్టమ్స్ వస్తే అతనికి నేను యాక్చువల్ ఫార్మా చేసిన ఎక్స్పీరియన్స్తో ఫార్మా మెడిసిన్స్ ఇస్తే పక్క రోజు నేను లేచి వచ్చి అన్నం పెట్టి పంతులుగా నన్ను బతికిచ్చామని అన్నం పెట్టి చేసిన దానికి మమ్మల్ని కృతజ్ఞత లేకుండా ఈరోజు బయట వేసాడు. నేను ఇప్పటికి స్టిల్ నా మొబైల్లో అతనికి ఫోన్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఇది మన సండే వరకు చేశాను. వాస్తవంగా అయితే నాకు చెప్పిన వాస్తవం ప్రకారం అయితే తమ్ముడు నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు 50-50 అన్నాడు. సరే నేనేమన్నానంటే అన్నా నువ్వు పెద్దవాడి నువ్వు ఎక్కువ యాక్చువల్గా అతని సపోర్ట్ కూడా ఉంది, లేకుండా లేదు. అతను ఉంటేనే అందరం కలిసి చేసాం. శ్రీధరన్న లేకపోతే అసలు ఆ ఊర్లో వచ్చేది కాదు. బాగానే చేసాం. నాకు దాదాపుగా ఒక 50 lakhs దాకా రావాలి. నేను అది కూడా వదిలేసి ఒక 25 lakhs అన్న నేను బడ్డీల్లో ఉన్నాను, పిల్లల్ని చదివించుకుని నేను నా బిజినెస్ ఇప్పుడు నేను చేస్తున్న వృత్తి కూడా ఇదే. యాక్చువల్ నాకు అంటే అతను చూస్తే ఏంటంటే మనిషి కొంచెం భయపెడుతూ ఉంటాడు. రేపు కానీ ఫ్యూచర్లో కానీ నాకు కానీ ఏదైనా జరిగినా, నాకేమైనా దెబ్బ తగిలినా, నన్ను ఏదైనా ఇరికించినా అతనే కారణం. నాకు ఏదైనా జరిగినా కూడా అతనిది పూర్తి బాధ్యత. అది ఆ జడాబాల అనేది బాధ్యత. ఎందుకంటే స్టిల్ నేను చాలా బడ్డీల్లో ఉన్నా. నేను మిడిల్ క్లాస్ పీపుల్ని. డబ్బులు ఇప్పుడు నాకు ఇస్తానని చెప్పి కూడా నాకు ఇవ్వాల. నేను అనేవాడిని. లేకపోతే నిజంగా చెప్పాలంటే టౌన్లో మీకు ఇంకోటి కూడా చెప్తాను సార్, ఇంకో మాట కూడా చెప్తున్నా. నేను రైతుల నెంబర్లు ఇస్తా, రైతుల అడ్రస్లు చెప్తా. అక్కడికి వెళ్ళి నన్ను ఇతను వచ్చాడో లేదో కనుక్కోండి. శ్రీధర్ వాళ్ళ వైపు కానీ అన్ని పొలాల్లో తిరిగాం. మామూలుగా ఇటు ఇంకో విషయం కూడా ఒకసారి లాస్ట్ 3 years బ్యాక్ డిఎస్పీ ఒక ఇష్యూలో పంచాయతీ జరిగింది. ఆ ఇష్యూలో కూడా ఇతను మోసం చేయకపోతే దానిలో సెటిల్మెంట్ కూడా నేను మాట్లాడి వాళ్ళకి సెట్ చేసాం. 4 కోట్లు తీసుకుని రైతు వెళ్ళిపోయాడు. అతను సపోర్ట్ చేశాడు. ఆ విషయంలో కూడా నేను మాట్లాడి సెట్ చేసి దానిలో 12 లక్షల కమిషన్ వస్తే తీసుకొని వెళ్ళిపోయాడు అతను. ఇది ఎందుకంటే మేము బడ్డీలో మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు, ఎస్పీ గారికి సిఐ గారికి విన్నపం చేసుకుంటున్నాం, మాకు న్యాయం చేస్తారని. అంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా అంటే భయపడుతున్నాం సార్. సైలెంట్ అంటే నీకు కాల్స్ చేస్తున్నాగా. అంటే అట్లా కాదు, కేసు దాకా ఎందుకు పోలీస్ స్టేషన్? నేను ఇంకా కేసు పెట్టలేదు సార్, పెడతాను. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇద్దాము. పెద్ద వయసులో నాకన్నా పెద్దవాడు, కొంచెం తిరిగి ఉన్నాడు, కొంచెం నేమ్ ఉంది, ఎందుకు లేని ఈ రోజుకి నేను బయటికి రాలి. నేను కాల్స్ చేస్తున్నాను, మీకు ప్రూఫ్ కూడా చూపించాను. అతను తప్పు చేయనాడైతే ఏంది బాబు నీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా, నా మీద ఎందుకు రేజ్ అవుతున్నావు అడగచ్చు కదండి. నువ్వు నా మీద ఎందుకు చెప్తున్నప్పుడు నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టలేదుగా. ఇప్పుడు అతను ఒక్కడే 100 మంది ఉన్నారు, పెట్టచ్చుగా. ఇది నాకు నిజంగా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నాను అతనికి. ఎక్కడైనా కనుక్కోమని. ఇప్పుడు నేను రాలేదు, కుమార్ తీసుకున్నాను, ఎవరిని అడిగినా చెప్తారు. పంతులు అంటే నన్ను అక్కడ యాక్చువల్ కుమార్ అంటారు, పంతులు అంటారు. పంతుల్ని మోసం చేశాడు అని అందరూ అంటారు. లేకపోతే నాకున్న చిన్న స్థలమైన అతను రాసిస్తాను, నేను తప్పుడు అయితే. మీరు ఎంక్వైరీ చేసిన ఏదైనా మీరైనా ఎంక్వైరీ చేయండి, నేను దానికి కట్టుబడే ఉంటాను. ఎంక్వైరీ చేసిన తర్వాతే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. అప్పుడు మీరు నన్ను అడగండి, క్వశ్చన్ చేయండి. యాక్చువల్ నేను ఇట్లా బయటికి రావడం నాకు అలవాటు లేదు, నాకు పిల్లలు ఉన్నారు. ఇంకా తప్పక నేను ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి అడుగుతున్నాను బాలనాగేంద్ర అని మీ ముఖంగా అడుగుతున్నా. నాకు వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వయా. నేను కేసు ఇంకా పెట్టలేదు, నేను కూడా పెట్టాలనుకుంటే పెట్టేసేస్తాను. ఒంగోలుకు చెందిన సూదనగుంట అజయ్ కుమార్తో బాలనాగేంద్రకు 20 ఏళ్లకు పైగా స్నేహం ఉంది. పేర్నమిట్ట, మండవారిపాలెం గ్రామాల్లో పొలాలు చూపించి ఉన్నవి లేనివి చెప్పి తనను ఇరికించి ఆర్థికంగా నష్టపరిచాడంటూ అజయ్ కుమార్ తెలిపారు. నన్ను ఇరికించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టి నేను డబ్బులు ఇవ్వాలంటూ బాలనాగేంద్ర అసత్య ప్రసారాలు చేస్తున్నారంటూ తెలిపారు. తనకు 5 కోట్ల రూపాయల వరకు బాలనాగేంద్ర ద్వారా నష్టం చేపోయిందంటూ బాధితులు వాపోయారు. బాల అంటే మేము బాల అంటాం, జడా బాలనాగేంద్ర నాకు 20 సంవత్సరాల నుంచి స్నేహితుడు. ఒకరోజు నందిగం కోటని తీసుకొని మా ఆఫీస్కి వచ్చాడు. అజయ్ నా పరిస్థితి కొద్దిగా ఇదిగా ఉంది, వ్యాపారం చేద్దామని. సరే బ్రదరు మంచి ఏదైనా ఉంటే చెప్పన్నాను. ఆ క్రమంలో నాకు పేర్నమెట్ట పరిధిలో, మండువారిపాలెం పరిధిలో నాకు పొలాలు చూపించాడు. అవి చూపించి నాకు ఉన్నాయి లేని కొన్ని చెప్పి నన్ను పొలాల్లో ఇరికిచ్చి నా డబ్బులు ఆర్థికంగా నన్ను మోసం చేశాడు. తర్వాత నేను నా అనుభవంతో, నా పరిచయాలతో నేను కొద్దిగా వాటి నుంచి బయటపడ్డాను. తర్వాత కొన్ని రోజులు వాళ్ళతో వెళ్తే నాకు అజయ్ డబ్బులు ఇవ్వాలి, నేను వసూలు చేసుకుంటాను, నేను మినిస్టర్ కాడ పంచాయతీ పెడతాను. ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, అది పెడతాను ఇది పెడతాను నాతో అన్నాడు. అయినా కూడా నేను సరే అన్న మనం ఏదో మాట్లాడుకుందాం అన్నాను. అది జరిగిందండి. నేను అప్పుడేంటంటే నేను చెప్పాను, నీకు ఏదన్నా రావాలన్నా కూడా మనం పెద్ద మనుషుల కాడ కూర్చొని మాట్లాడుకుందాం అన్నాను. నా వైపు నుంచి అతనికి నేను నన్ను ఇరికిచ్చి, నన్ను ఇబ్బంది పెట్టి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టి నేనే డబ్బులు ఇవ్వాలని చెప్పి అతను బయట మార్కెట్లో ప్రచారం అయితే కొంత చేశాడు. నాకు వ్యక్తిగతంగా నాకు కొంత డ్యామేజ్ జరిగింది. దాని మీద నేను పరువు నష్టం దావా కూడా ఇవ్వాలనుకున్నాను. సరే ఎందుకులే పెద్దవాడి వయసులో అని చెప్పి మేము కూడా గమ్ముకున్నామండి.
అది జరిగింది నా విషయంలో జరిగిన. మీకు డ్యామేజ్ అంటే ఏ విధంగా చేశాడు మిమ్మల్ని? నేను ఏదో డబ్బులు ఇవ్వాలి లేకపోతే కమిషన్లు ఇవ్వాలి అని చెప్పి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానండి. నేను పొలాలు అవి కొంటుంటాను, అమ్ముతుంటాను. అది నాకు పూర్తిగా ఇప్పుడు అన్నదే నాకు పొలం ఇప్పించాడు. ఇప్పించిన దానిలో కూడా నాకు కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు చెప్పకుండా వాటిలో నన్ను మోసం చేశాడు. అది మీకు ఆర్థికంగా కూడా నష్టపరిచాడు. నష్టపరిచండి. నన్ను పేర్నమెట్ట కాడ నన్ను 20 ఎకరం పొలం ఇప్పిస్తాను, 10 ఎకరాల పొలం ఇప్పించి మిగిలిన 10 ఎకరాలు ఇప్పకుండా 10 ఎకరాలు మధ్యలో కొంత వచ్చి కొంత రాక నేను దానివల్ల ఒక 5 కోట్ల దాకా నేను నష్టపోయానండి. ఇంత డ్యామేజ్ నష్టం జరుగుతుంటే మరి మీరు ఎందుకని సైలెంట్గా ఉన్నారు? నేను ఈ నష్టం నుంచి బయటపడాలంటే నేను ముందు పెట్టిన డబ్బులు ఉన్నాయి కదా, కొంత పెట్టి నేను బయటకు రావాలిగా. అది మీకు నష్టం పెరుగుతుంది కదా. నేను మిగిలిన పొలం కూడా కొనుక్కొని నష్టాన్ని రికవరీ చేసుకున్నాను, లేఅవుట్ చేసుకుని నష్టం రికవరీ చేసుకున్నాను. నెక్స్ట్ అంతకుముందు కంప్లైంట్ చేశారు? ఏం చేయలేదండి, ఏం చేయలేదు. అది అతను అడిగితే ఏమంటాడు? అతను నేను అడగదలుచుకోలేదండి. ఎందుకంటే నాకు ఇప్పుడు 20 ఎకరం పొలం ఇప్పిస్తాను నన్ను దించాడు. నాకు ఇప్పించింది 10 ఎకరం, మిగిలిన ఎవరో నాకు తెలియదు. నేను కింద మీద పడి నా పరిచయాలతోనో లేకపోతే బంధువులతోనో మాట్లాడుకొని నేను ఆ మిగిలిన పొలం కొనుక్కోగలిగాను. అది ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు అంటే అతని ద్వారా మనకేం? అతనేం లేదండి, ఇప్పుడు నా బ్రదరు శ్రీధర్ గారు నా స్నేహితుడు, ఇతను వీళ్ళకి న్యాయం చేయగలిగితే చాలు. అది నేనైతే అతని నుంచి ఏం కోరుకోవట్లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.